నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ప్రధానంగా ఈరోజు కనపడుతున్న వార్తలు 42% బీసీల రిజర్వేషన్ అంశం మీద ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉండబోతా ఉంది. సో క్యాబినెట్ సమావేశంలో అదే 42% బీసీలకి ఇస్తారా లేదా 23%కే పరిమితం చేస్తారా అనేది ఒక చర్చ. సో ఇంకో పక్క బీసీలందరూ కూడా ఈరోజు రోడ్డెక్కబోతూ ఉన్నారు. ఈరోజు నిరసనలు తెలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ప్రధానంగా 23% ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉందో దీని మీద ఈరోజు హైకోర్టులో ఫైనల్ తీర్పు రాబోతా ఉంది. జడ్జిమెంట్ ఈరోజు ఏం జడ్జిమెంట్ రాబోతా ఉందో సో దాన్ని బేస్ చేసుకునే నెక్స్ట్ స్థానిక సంస్థ ఎన్నికలకి వెళ్ళబోయే ప్రయత్నం. సో ఎలా ఉండబోతుంది ఈరోజు బీసీలకి 42%కి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పెండింగ్ ఉన్న అంశాన్ని సో ఈరోజు తెరపడే ప్రయత్నం జరగబోతా ఉంది. ఈరోజు దానికి ఒక తీర్మానం రాబోతా ఉంది. సో ఏం చెప్పబోతుంది, హైకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేది చాలా కీలకంగా మారింది. సో ఈరోజు బీసీలందరికీ కూడా ఒక బిగ్ డే అని చెప్పుకోవచ్చు. మొత్తం యావత్ బీసీలందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తున్న అంశం. సో మరి బీసీలకి 23%కి పరిమితం చేసేటట్టయితే రాష్ట్ర ప్రభుత్వం మరి బీసీలు ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి. ఇప్పటికీ కూడా స్థానిక సంస్థల్లో 42% అమలు చేయాలనేది బీసీల వాదన. సో అదే అంశం మీద వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు ఈరోజు. సో ఇదే గనక 23%కి వాళ్ళు పరిమితం అయితే బీసీ నేతలందరూ కూడా ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి. సో ఇప్పటికే పలు సంఘాలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. బీసీలకి 42%, అది కూడా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చుకోమని బీసీ సంఘాలన్నీ కూడా గుర్తు చేస్తున్న పరిస్థితి. రాజ్యాంగబద్ధంగా ఈ రిజర్వేషన్స్ అనేది ఖరారు చేయాలనేది వాళ్ళ నిర్ణయం. సో ఇదే ప్రధాన వార్తలకు కనపడతా ఉన్నాయి. జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు పార్టీ మద్దతుతో పోటీలో నిలబెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం. ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగింత. పంచాయతీల్లో బీసీలకు 50% కోటా దాటాలని సీఎం ఆదేశాలు. పార్టీ పరంగా అందుకు తగ్గట్టు ప్రణాళికలు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏర్పాట్లు పూర్తవుతున్న తరుణంలో అధికార పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఎన్నికల్లో బీసీ వర్గాల ప్రాతినిధ్యం 50% దాటాలని, అందుకు పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా రాజ్యాంగపరమైన పరిమితులను పాటిస్తూనే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచాలని స్పష్టం చేశారు. దీంతో బీసీ అభ్యర్థులను జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇలా జనరల్ స్థానాల్లోనూ బీసీలను పోటీ చేయించడం ద్వారా రిజర్వేషన్ల పరిమితిని అధిగమించవచ్చని ఆ వర్గాలకు రాజకీయంగా 50%కి పైగా కోటా దక్కుతుందని భావిస్తున్నది. ఇప్పటికే బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని క్యాబినెట్లో నిర్ణయించింది. ఇప్పుడు ఆ కోటాను మరింత పెంచే పనిలో పార్టీ నిమగ్నమైంది. బీసీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలకు మరింత ప్రాతినిధ్యం ఇవ్వాలని కూడా అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తున్నది. ఇక్కడ విషయం ఏంటంటే 50% మించకుండా అనేది సో ఇప్పుడు హైకోర్టులో ఉన్న తీర్పు పెండింగ్లు ఉన్న విషయం. సో ఇప్పుడు ఏమంటే 50% మించి మీరు ఏదైతే జనరల్ కోటాని కూడా బీసీలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారో సో అప్పుడు ఈ ఎస్సీలు, ఎస్సీ, ఎస్టీ, మిగతా కులాలన్నీ కూడా ఖచ్చితంగా ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. సో మీరు రాజ్యాంగబద్ధంగా ఇస్తే ఖచ్చితంగా అందరికీ ఆమోదం. అది మీరు ఏదైతే పార్టీ పరంగా కానీ లేదా ఇట్లాంటి జిమ్మిక్కులు చేసి బీసీలకి 42% ఇవ్వాలని ఇచ్చినాం కదా అనే కాడికి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే కులాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం అవుతుంది. ఇప్పుడు కులాల మధ్యలో చిచ్చు ఎట్లయితుందంటే ఇప్పుడు మీరు చెప్పబెట్టకుండా ఇట్లా జనరల్ స్థానాలన్నింటినీ బీసీలకి అప్పగిస్తే
ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా కావాలని కూర్చునే పరిస్థితి ఉంటుంది రేపు. సో మీరు ఏదైనా సమన్వయంగా చేసే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ బీసీలకి జనాభా దామాషి ప్రకారం ఇవ్వాలంటే ఖచ్చితంగా 56% ఉన్నారని మీరే తేల్చి చెప్పారు. మీ సర్వే ప్రకారం మీరే తేల్చి చెప్పారు అది. సో అదే 56% బీసీలు అడుగుతున్నారు, కానీ మీరు 42% అని చెప్పారు. మళ్ళీ ఆ 42% కూడా రాజ్యాంగబద్ధం కాదు, ఇది జీవో ప్రకారం కాదు అనేది మీరు ప్రభుత్వం తరపు నుంచి చెప్తున్నమాట. కానీ ఇప్పుడు అది రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా లేనప్పుడు మీరు రిజర్వేషన్ 42% ఇచ్చినా లేకపోతే అదే 23% ఇచ్చినా పెద్ద తేడా ఉండదు, తేడా ఉండే పరిస్థితి ఉండదు. ఇప్పుడు కులాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. మరి దీనికి బీసీలు ఒప్పుకునే పరిస్థితి లేదు ఈరోజు. మీరు ఏదైతే జనరల్ కోటాలని మళ్లించి వీటిని బీసీలకు అప్పగిస్తామంటే ఇప్పుడు జనరల్ స్థానాల పరిస్థితి ఏంది? జనరల్ స్థానాల్లో నిలబడాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఇది మొత్తం కన్ఫ్యూజన్. ఇంత హడావడి ఇంత కన్ఫ్యూజన్లో ఎన్నికలకు వెళ్ళిపోవాలి అనే ఆలోచన ఒక్కటే తప్పితే ఇక్కడ చిత్తశుద్ధిగా బీసీలకి 42% పెట్టాలి అనేది ప్రభుత్వానికి లేదు. క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వానికి క్లియర్గా బీసీలకి 42% ఇవ్వాలనే ఆలోచనే లేదు. అందుకే దీన్ని ఏంటంటే హడావిడిగా చెయ్యాలి, ఇది పెట్టేస్తే అయిపోతుంది, ఇక చేతులు దులుపుకోవచ్చు. అయితే ఆ 3,000 కోట్లు ఒకటి చూపిస్తూ ఉన్నారు. 3,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ ఫండ్స్ రావాలంటే ఎన్నికలు పెట్టాలి. కానీ ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇట్లా చేయడం వల్ల మీరు సడన్గా ఈ జనరల్ కోటాలు మారుస్తున్నామనే కాడికి మనం రావడం వల్ల ఇతర కులాల నుంచి వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి వీటన్నిటినీ సమన్వయం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం 42%కి పరిమితం చేసి దానికి ఒక జీవో తెచ్చి సో అన్ని కులాలని కలుపుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. లేదంటే బీసీలు ఆగ్రహానికి గురవుతారు, ఎస్సీ ఎస్టీలు కూడా మనం రెచ్చగొట్టిన వాళ్ళం అవుతాం. రేపో మాపో షెడ్యూల్. పంచాయతీ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు. పంచాయతీ రాజ్ శాఖ నుంచి ఎస్సీసీకి చేరిన రిజర్వేషన్ల జాబితా ఈ నెల 26 లేదా 27న షెడ్యూల్ విడుదల చేసే ఛాన్స్. జడ్జి సెలవుల్లో ఉండటంతో పంచాయతీ ఎన్నికల పిటిషన్పై విచారణ నేటికి వాయిదా. ఆ మండలాల్లో బీసీలకు ఒక్క ఊరు కూడా దక్కలేదంట. జిల్లా యూనిట్గా రిజర్వేషన్లు ఖరారు చేయడం, రొటేషన్ పద్ధతి వల్లే సామాన్య మహబూబాబాద్ జిల్లాలోని 6 మండలాల్లో బీసీలకు 0, ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాల్లోని 10 మండలాల్లోనూ ఇదే సీన్. ఒక్క గ్రామం దక్కకపోవడానికి నిరసిస్తూ భీమారం అలాగే జన్నారంలో బీసీల ధర్నా. కోటపల్లిలో బీసీలకు సీట్లు కేటాయించాలని కలెక్టర్ను కలిసిన బీజేపీ లీడర్లంట. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏమో బీజేపీ వాళ్ళ మీద పెడుతుంది, బీజేపీ ఏమంటుంది కాంగ్రెస్కి చేసే ఆలోచనే లేదు అనేది. ఇక్కడ లోకల్ బాడీ ఎన్నికల్లో ఒక జీవో అది పనికిరాదని తెలిసినా కూడా ఆ జీవోని ముందు పెట్టి ఇంతవరకు నెట్టారు. యాక్చువల్లీ ఈ ఎన్నికలు ఎప్పుడు అవ్వాల్సింది? దాదాపు 6 నెలలు ముంగటే ఈ ఎన్నికలు అయిపోవాలి. దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు సర్పంచుల పదవులు ముగిసి. సో ఇప్పుడు గ్రామాల విషయంలోకి ఫండ్స్ విషయంలో కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. సర్పంచులు ఎవరో ముందుకు వచ్చే పరిస్థితి లేదు ఈరోజు. ఎందుకంటే వాళ్ళకున్న అప్పుల పరిస్థితి చాలా ఘోరమైన దీనమైన పరిస్థితిలో సర్పంచులు ఉన్నారు ఈరోజు, మాజీ సర్పంచులు. ఈ నేపథ్యంలో ఎప్పుడు పెట్టాలి ఎన్నికలు, ఎందుకు పెట్టలేదంటే మరి ఈ ఎక్స్ సర్పంచులందరికీ క్లియర్ చేయాలి. క్లియర్ చేసేంత ఫండ్స్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదని చెప్తా ఉన్నారు. మిగతా వాటికి ఫండ్స్ వస్తున్నాయి కానీ వీటికి ఫండ్స్ రావట్లేదు. ఈ విషయంలో కొంత ప్రభుత్వం ఖచ్చితంగా బీసీలని మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారయ్యి జిల్లాల వారీగా రిజర్వేషన్ల గెజిట్ల పంచాయతీరాజ్ శాఖ కమిషనరేట్కు సోమవారం మధ్యాహ్నం చేరుకున్నాయి. 31 జిల్లాల నుంచి 3 సెట్ల గెజిట్లు జిరాక్స్ కాపీలతో పాటు
పెన్ డ్రైవ్లో తీసుకొని కమిషనరేట్లోని హెల్ప్ డెస్క్లో డిపిఓలు అందజేశారు. వీటిని పిఆర్ ఆఫీసర్లు పరిశీలించి ఆ తర్వాత జిల్లాల వారీగా ఒక్కో సెట్ గెజిట్ కాపీను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎస్ఈసికి అప్పగించారు. మరో సెట్ గెజిట్ కాపీలను సిఎస్ రామకృష్ణకు పంపించారు. దీంతో ఎన్నికల నిర్వహణ సంబంధించిన అంశం ఇక ఎస్ఈసి చేతుల్లోకి వెళ్ళింది. ఇక 2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు ఎస్ఈసి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. సో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్ వివరణ మంగళవారానికి వాయిదా పడింది. ఈ పిటిషన్ను సోమవారం హైకోర్టు విచారించాల్సి ఉండగా సంబంధిత జడ్జి సెలవులో ఉండడంతో విచారణ సాధ్యం కాలేదు. దీంతో తదుపరి విచారణకు కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశామని ఇటీవల ఎన్నికల కోసం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, డీజీపీ అలాగే కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. కోర్టు ఆదేశాలకు తగ్గట్టు ఎన్నికలు నిర్వహిస్తామని హైకోర్టుకు తెలుపనుంది. తదుపరి కోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్ విడుదల చేయాలని ఎస్ఈసి భావిస్తున్నది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని, పంచాయతీల్లో 50% రిజర్వేషన్లు ఖరారు చేసి జీవోలు ఇచ్చామని, జిల్లాల వారీగా వచ్చిన రిజర్వేషన్ల గెజిట్లను కూడా ఎన్నికల సంఘానికి అందజేశామని హైకోర్టు దృష్టికి పంచాయతీరాజ్ శాఖ తీసుకెళ్లింది. 26 లేదా 27న షెడ్యూల్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రిజర్వేషన్ల జాబితా కూడా చేతికి రావడంతో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అవుతున్నది. ఈ నెల 26 లేదా 27వ తేదీలో షెడ్యూల్ రావచ్చన్న ప్రచారం జరుగుతున్నది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా మంగళవారం పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పుతో పాటు కేబినెట్ సమావేశం ఉంది. వీటిని పరిశీలించిన అనంతరం ఎస్ఈసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో వార్డుల విభజన అలాగే పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. బ్యాలెట్ పత్రాలు అలాగే పోలింగ్ బాక్సులు నుంచి సిబ్బంది నియామక వరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సో ఎన్ని పూర్తయినా ఇక్కడ విషయం ఏంటంటే బీసీలకి 42 23 ఇది తేలాల్సి ఉంది. సో ఒకవేళ 23 అయితే మరి బీసీలందరూ మళ్ళీ ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి, నిరసనలు తెలిపే పరిస్థితి, ఎన్నికలు జరగనిచ్చే పరిస్థితిలో కూడా జరగనివ్వము అనే కూడా వాళ్ళు ఖరాఖండిగా చెప్తున్నారు. మరి బీసీలందరినీ సమన్వయంగా ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందంటే అది లేదు. కొంతమందిని సెపరేట్ చేసి, కొన్ని బీసీ సంఘాలను సెపరేట్ చేసి వాళ్ళకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ఆ సంఘాలు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాయి ఈ అంశం మీద. మరి ఇలాంటప్పుడు బీసీ సంఘాలందరినీ కూడా సమన్వయంగా కూర్చోబెట్టి వాళ్ళతో మీటింగ్ పెట్టి ఎందుకు 23%కి వెళ్తున్నాం, లేదా నెక్స్ట్ 42 చేయబోతున్నాం, సో ఈ ఆటంకులు మాకున్నాయి, సో ఇక్కడ ఇది పెండింగ్ ఉందనేది చెప్పే ప్రయత్నం ఎవరు చేయట్లే ప్రభుత్వంలో ఎవ్వరూ కూడా ముందుకొచ్చి పోను. కనీసం బీసీ నాయకులైనా కానీ బీసీ సంఘాలందరినీ పిలిచి, లేదా అన్ని పార్టీ నాయకుల్ని, బీసీ నాయకుల్ని పిలిచి కూర్చోబెట్టి దాని గురించి చర్చించి ఇందుకు ఆగుతుంది అని క్లియరెన్స్ ఇచ్చే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయట్లేదు. ప్రభుత్వంలో ఎవరు చేయట్లే. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ బీసీలకు గనక ఇదే తరహాలో 23% ఏదైతే డౌట్ ఉందో 23%కే వెళ్ళబోతున్నారనే ఒక అనుమానం ఏదైతే వస్తూ ఉందో, ఇది గనక కన్ఫర్మ్ అయితే గనక బీసీలు అందరూ కూడా ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఉంది. సో రిజర్వేషన్లు బీసీలకి తీరని అన్యాయం అంట. సో జాజుల శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు, 2019 కంటే ఇప్పుడే బీసీలకు తక్కువ సీట్లు అంట. గ్రామ పంచాయతీ రిజర్వేషన్ల ఖరారులో శాస్త్రీయత లేకుండా ఇష్టం వచ్చినట్టు ఖరారు చేశారని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అధికారులు చేసిన తప్పుల వల్ల బీసీలకు తీరని నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 కంటే ఇప్పుడు బీసీలకు ఎక్కువ నష్టం జరుగుతుందని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ రిజర్వేషన్లకి రాష్ట్ర ప్రభుత్వం
గండి కొడుతుందని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీసీ రిజర్వేషన్లు అతి తక్కువ కేటాయించి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 18% నుంచి 22% వరకు రిజర్వేషన్లు అమలైతే ప్రస్తుతం 16% నుంచి 20% వరకే రిజర్వేషన్లు కేటాయించారని జార్జులు ఆరోపించారు. అనేక డివిజన్లో మండలాల్లో బీసీలకు ఒక్క సర్పంచ్ సీటు కూడా రిజర్వ్ కాలేదని విమర్శించారు. మండలాల వారీగా చూస్తే ఒక్క మండలంలో గత ఎన్నికల్లో కంటే కనీసం 2-3 గ్రామాల్లో బీసీ కోటాను తగ్గించారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీసీ రిజర్వేషన్ కోటాను తగ్గించి జనరల్ కోటాను పెంచనున్నారని, దీనిని బట్టి చూస్తే బీసీలకు రావాల్సిన సర్పంచ్ స్థానాలను అగ్ర కులాలకు కట్టబెట్టారని, ఇది కుట్రలో భాగస్వామ్యమని ఆరోపించారు. ఈ విషయంపై త్వరలోనే సిఎస్ను కలిసి ఫిర్యాదు చేస్తామని, వారు న్యాయం చేయకుంటే కోర్టుల ద్వారా పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు బీసీలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం, అలాగే 30న చెలో హైదరాబాద్, వచ్చే నెలలో 8న చెలో ఢిల్లీ కార్యక్రమాలు నిర్వహించి బీసీ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని జార్జులు హెచ్చరించారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, గత 2019 కంటే, ఇప్పుడు జార్జుల శ్రీనివాస్ చెప్తుంది ఏంటంటే 2019 కంటే ఇప్పుడు ఎన్నికల్లో ఇంకా బీసీలకి తక్కువ శాతం ఇస్తున్నారు అనేది ఆయన ఆరోపణ. సో ఏదైతే గతంలో 18 నుంచి 22% బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందో, సో ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చేసరికి 16 నుంచి 20% వరకే మాకు కేటాయిస్తున్నారు రిజర్వేషన్లు అనేది ఇప్పుడు జార్జుల శ్రీనివాస్ చెప్తున్న ఆరోపణ. మరి ఈ ఆరోపణలో ప్రధానంగా ఒకవేళ నిజమైతే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము అవసరమైతే కోర్టులో అయినా తేల్చుకుంటాం అంటున్నారు. అంటే మళ్ళీ ఈ సమస్య మళ్ళీ కోర్టుకి వెళ్ళే పరిస్థితి, మళ్ళీ ఒకవేళ స్థానిక సంస్థ ఎన్నికలకు బ్రేక్ పడే ఛాన్స్ కూడా ఉంది. సో ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, ఏ అయితే బీసీ సంఘాలు ఉన్నాయో, బీసీ సంఘాలు ఇప్పుడు ఎవరైతే కొట్లాడుతూ ఉన్నారో ఈ అంశం మీద, వాళ్ళందరినీ కూడా, ముఖ్య నేతలందరినీ కూడా కూర్చోబెట్టి ఫస్ట్ అసలు మీ సమస్య చెప్పండి, ప్రభుత్వానికి ఏం సమస్య వస్తూ ఉంది, ఏం అడ్డొస్తూ ఉంది, 42% మీకు అమలు చేయకపోవడానికి ఏం అడ్డొస్తూ ఉంది అనేది మీరు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేయండి, మాట్లాడే ప్రయత్నం చేయండి బీసీలతో. కనీసం బీసీలకు ఎవరిని కూడా సంప్రదించకుండా ఇష్టాచారం మీరు ఒక డెసిజన్ తీసుకుని ఇదే ఫాలో అవ్వాలని బీసీల మీద రుద్దితే ఇదే పరిస్థితి వస్తుంది. వాళ్ళు రోడ్లు ఎక్కుతారు, లేదా కోర్టుకు వెళ్ళే పరిస్థితి, మళ్ళీ దీనికి అడ్డం పడే పరిస్థితి తప్పితే ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ఉండదు. లాస్ట్ టైం కూడా మొన్న అనౌన్స్ చేసినప్పుడు కూడా మేము ఇదే చెప్పాం, ఇంత హడావడిగా మీరు ఎందుకు ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, ఇంత హడావడి దేనికి, ముందు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనేది మేము ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్న. మరి అన్ని బీసీ సంఘాలను కూర్చోబెట్టి మాట్లాడవచ్చు కదా, అఖిల పక్షాన్ని కూర్చోబెట్టి మాట్లాడవచ్చు కదా, లేదా అఖిల పక్షాన్ని మీ ప్రాబ్లం ఒకవేళ కేంద్రంతోనే అయితే మరి అఖిల పక్షాన్ని మీరు తీసుకుని వెళ్ళొచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష నేతలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీరు తీసుకెళ్ళొచ్చు కదా, అక్కడే డెసిషన్ తీసుకోవచ్చు కదా. ఇవేమి చేయకుండా ఇష్టాచారం 16 ఇస్తాం, 20 ఇస్తాం, ఇదేదో ముష్టి వేసినట్టు ఉంది, మరి బీసీలకు ముష్టి వేస్తున్నట్టు ఉంది ఇది. ఇప్పుడు బీసీలు ఏదైతే వద్దంటున్నారో అదే అంశాన్ని మేము చేస్తామంటే ఇప్పుడు దీన్ని ఏమనాలో, ఒక నియంత పాలనలా తయారైంది ఇది. ఇప్పుడు ఒక నియంత పాలనలాగా నేను ఇదే చేస్తా, నాకు ఇదే కావాలి, ఇదే చేస్తా అని ప్రభుత్వం కూర్చుంది. ఇప్పుడు బీసీలు మాకు వద్దయ్యా బాబు అని వాళ్ళు అంటుంటే, మాకు ఈ పర్సంటేజ్ వద్దని బీసీలు అందరూ మాట్లాడుతూ ఉంటే, లేదు మేము ఇదే ఇవ్వగలం, మేము ఇదే ఇస్తామంటే ఇప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అది? సో ఇక్కడ విషయం ఏంటంటే, మీరు చేయాల్సింది ఏదైనా కానీ బీసీ సంఘ నేతల లేదా అఖిలపక్ష నేతలతో కూర్చోబెట్టి వాళ్ళ ముందు ఈ డెసిజన్ తీసుకోవాల్సి. ఫస్ట్ ఇది తెలంగాణ సమస్య, ఒక కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు, తెలంగాణ సమస్య. సో తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలని కూర్చోబెట్టి సమన్వయం చేసుకుని మీరు మాట్లాడి ముందుకెళ్ళాలి.
సో ఆ మండలాల్లో బీసీలకు ఒక్క ఊరు కూడా దక్కలేదంట. జిల్లా యూనిట్గా రిజర్వేషన్లు ఖరారు చేయడం రొటేషన్ పద్ధతి వల్లే సమస్య. సో గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ కేటాయింపులో చిత్ర విచిత్రాలు బయటపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 46 ప్రకారం సర్పంచ్ అలాగే వార్డు మెంబర్ రిజర్వేషన్ల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసిన ఆఫీసర్లు జిల్లాల వారీగా గెజిట్లు విడుదల చేశారు. కాగా జిల్లాను యూనిట్గా తీసుకొని రిజర్వేషన్లు ఖరారు చేయడం, రొటేషన్ పద్ధతి అవలంబించడం, అలాగే బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల వల్ల ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 27 మండలాల్లో బీసీలకు ఒక్క సర్పంచ్ స్థానం కూడా దక్కలేదు. అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలోని 6 మండలాల్లో, ఆదిలాబాద్ అలాగే మంచిర్యాల జిల్లాలోని 5 మండలాల్లో బీసీలకు ఒక్క సీటు దక్కలేదు. దీంతో ఆయా జిల్లాల్లో బీసీలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే సోమవారం మంచిర్యాల జిల్లా భీమారం అలాగే జానారంలోని బీసీలు ధర్నా నిర్వహించగా కోటపల్లిలో బీజేపీ నేతలు కలెక్టర్ను కలిసి బీసీలకు 1, 2 స్థానాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పలు మండలాల్లో ఎస్సీలకు ఎస్టీలకు కూడా ఒక్క గ్రామం కూడా రిజర్వ్ చేయకపోవడంతో ఆయా చోట్ల ఆందోళన నెలకొంది. సర్పంచ్ రిజర్వేషన్ల ప్రక్రియను ఆర్డీఓల ఆధ్వర్యంలో పూర్తి చేయగా వార్డు స్థానాలను ఎంపీడీఓలు ఖరారు చేశారు. 2011 జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు సర్పంచ్ స్థానాలు కేటాయించగా బీసీ రిజర్వేషన్లకు సామాజిక అలాగే ఆర్థిక కులగణన సర్వేను పరిగణలోకి తీసుకున్నారు. ప్రతి జిల్లాలో రాష్ట్రపతి నోటిఫై చేసిన షెడ్యూల్డ్ గ్రామాలతో పాటు 100% గిరిజన జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అలాగే వార్డు మెంబర్ స్థానాలను పూర్తిగా ఎస్టీలకే కేటాయించారు. ఇక నాన్ షెడ్యూల్ గ్రామాల్లో సర్పంచ్ అలాగే వార్డు మెంబర్ స్థానాల్లో ఎస్టీకు 10 అలాగే ఎస్సీలకు 17 బీసీలకు 23% అటు ఇటుగా రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. సర్పంచ్ రిజర్వేషన్ కోసం ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలకు పరిగణలోకి తీసుకుని అలాగే రొటేషన్ పద్ధతి గతంలో రిజర్వ్ అయిన గ్రామాలను ఈ లిస్టులోంచి తొలగించారు. దీనివల్ల కొన్ని మండలాల్లో బీసీలకు ఎక్కువ గ్రామాలు అలాగే జనాభా ఎక్కువగా ఉండడం అలాగే రొటేషన్ పద్ధతిలో కలిసి రావడం వల్ల సో రిజర్వ్ కాగా కొన్ని మండలాల్లో 1, 2 గ్రామాలే దక్కాయి. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం 27 మండలాలలోనైతే బీసీలకు ఒక్క సర్పంచ్ స్థానం దక్కలేదు. గతంలోనూ ఇదే పద్ధతిలో రిజర్వ్ ఖరారయ్యాయి. అప్పట్లోనూ బీసీలకు రిజర్వేషన్ కాని మండలాలు ఉండేవని అధికారులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం బీసీ ఉద్యమం బలంగా ఉండడం వల్ల ఈ విషయంపై చర్చ జరుగుతున్నదని పేర్కొంటున్నారు. 46 జీవోకు అనుగుణంగానే రిజర్వేషన్లు అంటారు. రాజ్యాంగం అలాగే పంచాయతీరాజ్ చట్ట ప్రకారం పంచాయతీరాజ్ శాఖ ఇచ్చిన 46 జీవోలోని మార్గదర్శకాలను తగ్గట్టు రిజర్వేషన్లు ఖరారు చేశాం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కులగణన సర్వే అలాగే బీసీ డెడికేటెడ్ కమిషన్ అలాగే రికమెండేషన్ల ఆధారంగా బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాం. భీమారం మండలంలో ఎస్సీలు 30.2% అలాగే ఎస్టీలు 20.15%, మొత్తం 50.35% పాపులేషన్ ఉంది. నిబంధనల ప్రకారం ఆ 2 వర్గాలకే 50% రిజర్వేషన్ దాటుతున్నదని, దీంతో అక్కడ బీసీలకు రిజర్వేషన్లు కేటాయించలేకపోయాం. ఈ విషయం ఎవరు చెప్తున్నారు? కుమార్ దీపక్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నాడు ఈ మాట. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు 2011 జనాభా దామాషి ప్రకారం తీసుకున్నాం అంటున్నారు ఈ ఎన్నిక విషయాలు. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పేది ఏంటంటే 2011 లెక్కల ప్రకారం తీసుకున్నాం రిజర్వేషన్లు అంటున్నారు. అసలు 2011 ప్రకారం ఎందుకు తీసుకుంటా ఉన్నారు? ఇప్పుడు 2025 ప్రకారం మీరు తీసుకోవాల్సింది. మీరు ఆల్రెడీ జనాభా లెక్కలు చేసారు కదా, ఇంటింటి కులగణన సర్వే జరిగింది కదా, మరి ఆ సర్వే ప్రకారం మీరు 56% అని మీరు డిసైడ్ చేసారు కదా. మీరు ఆల్రెడీ బీసీలకి ఇంత శాతం ఉన్నారు అనే ఒక డెసిజన్ తీసుకున్నారు కదా 2025 నాటికి. మళ్ళీ దాని ప్రకారం కదా మీరు వెళ్ళాల్సింది. 2025 జనాభా లెక్కల ప్రకారం మీరు వెళ్ళాలి కదా. 2011 ప్రకారం ఎందుకు వెళ్తున్నట్టు?
అసలు మీరు చేసిన కులగణన సంబంధించి అఫీషియల్గా మీ వెబ్సైట్లో పెట్టిరా? మీ వెబ్సైట్లో కనీసం అఫీషియల్గా మీరు చేసిన కులగణనకు సంబంధించిన రిపోర్ట్ అఫీషియల్గా ఉందా? ఆల్రెడీ పెట్టి తీసేశారు. ఎందుకు తీయాల్సి వచ్చింది? ఇప్పుడు అది గనక ఆ రిపోర్ట్ గనక ఉంటే చాలా క్లారిటీ వచ్చేది, చాలా అంశాల మీద క్లారిటీ వచ్చేది. అంటే ఏ ఏ కులాలకి ఎంత పర్సెంట్ ఉందో అది నిజమా కాదా అనేది బీసీలు తేల్చుకునే పరిస్థితి ఉండే. అసలు మీరు న్యాయబద్ధంగా ఆ కులగణన సర్వే చేశారా లేదా అనేది క్లారిటీ వచ్చేది. మరి మీరు ఇప్పుడు దాకా ఎందుకు రిపోర్ట్ పెట్టట్లే? అంటే దీని వెనుకున్న మతలబ్ ఏంటి? ఇప్పటికీ కూడా కులగణన సర్వేకి సంబంధించిన రిపోర్ట్ అఫీషియల్గా మీ వెబ్సైట్లో లేవు. మరి దీన్ని బట్టి కూడా కొంత అనుమానాలు వస్తూ ఉన్నాయి. బీసీలకి న్యాయం చేయాలన్న ఆలోచన ఎక్కడ కనపడట్లే ఇక్కడ. ఒకవేళ జనాభా దామాషి ప్రకారం అని అనుకుంటే గ్రామాల విషయంలోకి వస్తే మరి ఓవరాల్గా కూడా జనాభా దామాషి ప్రకారమే మీరు పెట్టాలి. ఎన్నికలు పర్సంటేజ్ రిజర్వేషన్లకు కూడా జనాభా దామాషి ప్రకారం ఇవ్వాలి. అట్లా చూసుకుంటే మీరిచ్చిన కులగణన ప్రకారమే 56% బీసీలు ఉన్నారనేది. అంటే ఇప్పుడు 56% మీరు బీసీలకు ఇవ్వాలి. ఈ కార్ రేస్ చిన్న అవినీతినే అంట. ఎవరు చెప్తున్నారు? కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తా ఉన్నారు. కేటీఆర్ స్కామ్స్ ఇంకా చాలా పెద్దవి ఉన్నాయంట. గుండెకు ఆపరేషన్ జరుగుతాను ఆపరేషన్లో ఉంటే తన చావును కోరుకుంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచరులు పోస్టులు పెట్టారని చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎమోషన్ అయ్యారు. ఎవరైనా సోషల్ మీడియాలో నువ్వు చావు అని పోస్టులు అలాగే కామెంట్లు పెడతారా అని మండిపడ్డారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని సోమవారం వికారాబాద్లోని జరిగిన యూనిట్ మార్చ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సోషల్ మీడియాలో తాను చావాలని కోరుకుంటూ కామెంట్లు పెట్టడం చాలా బాధకు గురి చేసిందని, ఈ కార్ రేస్ చాలా చిన్న అవినీతి మాత్రమేనని, కేటీఆర్ స్కాములు ఇంకా చాలా పెద్దవి ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటీఆర్ దోచుకున్నాడని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని విచారించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అంతే ఉంది, కేంద్ర ప్రభుత్వం అంతే ఉంది. ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు ఇంకా చాలా స్కాములు ఉన్నాయని. అసలు దీని మీద కేంద్ర ప్రభుత్వం అసలు మాట్లాడిన పరిస్థితే లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అని మాత్రమే వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అంతే తప్పితే ఇప్పుడు మీరు కూడా బీజేపీ వాళ్ళు కూడా కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ అరెస్ట్ చేయించాలనే ఆలోచనలో లేనట్టుగా కనపడతా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం 3 పార్టీలు ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్. సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్కి ఇటు బీజేపీ కాంగ్రెస్ 2 వ్యతిరేక పార్టీలు అవుతాయి. సో వ్యతిరేక పార్టీలు ఉన్నప్పుడు మీరు ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు మేము ఆల్రెడీ ఈడీకి ఇచ్చాం, దీని మీద విచారణ జరుగుతుంది వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ బీజేపీ ఏం చేస్తూ ఉంది? మీకేంటంటే ఇది ఒక వార్త అంతే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి అంశాలు మాట్లాడతారు తప్పితే దీని మీద సీరియస్గా తీసుకుని ఇక్కడ తెలంగాణలో అవినీతి జరిగిందన్న విషయం, లేదా గత ప్రభుత్వం ఇంత దోచుకుందని, లేదా ఈ కార్ రేస్ అంశమా, లేకపోతే కాళేశ్వరం అంశమా, లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంశమా, ఫోన్ ట్యాపింగ్ అంశమా, దేని గురించి మనకు పట్టదు. దాని మీద మనం సీరియస్గా మాట్లాడడం, దాని మీద కేసులు చెయ్యం. అసలు రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉందా లేదా అనేది అర్థం కావట్లేదు. 8 మంది ఎంపీలు ఉన్నారు, కనీసం ఏం చేయలేకపోతా ఉన్నారు ఇక్కడ ఇలాంటి అంశాల్లో. కానీ ఇట్లాంటి వాటిలో మాట్లాడతారు. ఇప్పుడు ఈ కార్ రేస్ చిన్న అంశం కావచ్చు, కానీ మీరు చెప్తా ఉన్నారు కదా ఇంకా చాలా ఉన్నాయని, మరి వాటిని కూడా బయటికి తీసుకురండి. ఇప్పుడు అంత తగ్గి ఎందుకు ఉండాల్సి వస్తూ ఉంది? ఇక్కడ అన్ని పార్టీలు ఒకటే. అన్ని పార్టీలు ఇక ఏమంటుండీడా ముఖ్యమంత్రి, పనులు చేసేటోళ్ళనే సర్పంచులకు ఎన్నుకోండి అంట. పనులు చేయడానికి పైసలు ఇవ్వాలి కదా. ఇప్పుడు పనులు చేసేటోళ్ళే సర్పంచ్కి ఎన్నుకుంటారు.
అసలు 2 సంవత్సరాల నుంచి పదవ కాలం ముగిసిన తర్వాత నుంచి ఏం చేసిర్రు ఇప్పుడు? ఇప్పుడు అసలు సర్పంచు ఇప్పుడు 10వ కాలం ముగిసింది. మనం ఎన్నికలు పెట్టేదాకా మరి ఆయనే సర్పంచ్‌గా ఉండాలి. ఆయనేమో గతంలో ఖర్చు పెట్టిన పైసలు ఇప్పటికీ రాలేదని రోడ్ల మీద పడే పరిస్థితి. ఇంటి మొఖం చూసే పరిస్థితి కూడా లేదు ఈరోజు సర్పంచులకి, మాజీ సర్పంచులకి కానీ సర్పంచుల విషయంలో. మరి ఇక పనులు ఎట్లా చేశారు వాళ్ళు? వాళ్ళు పనులు చేసిన దానికే ఇక పైసలు ఇవ్వలేదనే కదా వాళ్ళు మీతో గొడవ పడేది. మీరు పనులు ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పనులు చేసిర్రు, వాళ్ళకి రావాల్సిన పైసలు రాలేదు, కాంట్రాక్ట్ పైసలు రాలేదు. ఇప్పుడు వాటి గురించే కదా మీ ధర్నాలు చేసి సెక్రటరియట్లు ముట్టడి చేసి చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయి కుటుంబాలు చిత్రహింసలు అయిపోయి ఒకప్పుడు బాగా బతికిన సర్పంచులు కూడా ఇప్పుడు చిందరవందర అయిపోయారు. కనీసం ఇంటి ముఖం చూసే పరిస్థితి కూడా లేదు, అప్పులో లేడ మీద పడతారని. ఇట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఇక పనులు చేసేటోళ్ళు అంటే ఎవరిగా? మరి ఈ లెక్క ప్రకారం కూడా మీరు కొంతమంది రిజర్వ్ క్యాండిడేట్స్ని తీసే ప్రయత్నం ఉంటుంది కదా. ఇప్పుడు వికారాబాద్ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా 103 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కొడంగల్లో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించనున్న మధ్యాహ్నం భోజన పథకం కోసం కిచెన్ బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల రోజు ఆడబిడ్డలందరూ ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అసలు ఇందిరమ్మ చీరలు అవి ఎట్లున్నాయంటే అంగన్వాడీ టీచర్స్కి యూనిఫామ్ ఇస్తారు, అట్లనే ఉన్నాయి అవి. అది పండగ కట్టుకునే చీరలో లేదు, అది పండగలకు కట్టుకునే చీరలాగో లేకపోతే ఫంక్షన్లకు కట్టుకునే చీరలాగో లేవయి. మరి ఆ డెసిజన్ మీద లేకపోతే మీ మంత్రుల్లా తెలియదు, కానీ అది ఏంటంటే ఒక యూనిఫామ్లో ఉంది. అది ఆ చీర చూస్తే ఇందిరమ్మ చీర అని అర్థమయ్యేటట్టు చేసిరు మీరు. చాలా గొప్పోళ్ళు మీరు, నాకు అర్థమవుతుంది. మీరు చీర ఇచ్చినట్టు అందరికీ తెలియాలి కాబట్టి ఇప్పుడు ఆ చీర రంగు చూడగానే లేదా ఆ చీర చూడగానే ఇందిరమ్మ చీర ఇది అని తక్కువని చెప్పేటట్టు చేసిరు మీరు. మళ్ళీ దీనికి ఏదో గొప్ప విషయం చేసినట్టు, మహిళలందరికీ ఏదో కోటీశ్వరాలను చేసినట్టే, లక్షాధికారులను చేసినట్టే ఫీలింగ్. ఇందిరమ్మ చీరలు పంచిపెట్టి ఏమి ఇందిరమ్మ చీరలు? అసలు ఇప్పుడు దానికి ఇంత హడావడి చేయాల్సిన అవసరం లేదు. నిజంగా చీరలు ఇవ్వాలనుకుంటే దానికి ఇంత హడావడి చేసి అసలు అవసరమే లేదు. కానీ ఎందుకు చేస్తున్నారు? స్థానిక సంస్థ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు. ఇప్పుడు ఊళ్ళల్లో చీరలు పంచి పెడితే మనకు ఓట్లు పడిపోతాయి, ఇది కాన్సెప్ట్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఆ చీర కట్టుకుని ఒకవేళ ఆడవాళ్ళందరూ లేడీస్ అందరూ ఆ చీర కట్టుకుని కనుక ఒక ఫంక్షన్కి వెళ్తే ఎట్లుంటుందో ఆలోచించి. అదొక యూనిఫామ్లో ఉంది, అది బ్లూ కలర్, స్కై బ్లూ, నావీ బ్లూ బార్డర్, ఇదే కలర్ మొత్తం అన్ని చీరలు కూడా. ఒక ఫంక్షన్కి కనుక ఇట్లాంటి చీరలు కట్టుకుని వెళ్తే క్లియర్గా వాళ్ళు చూసేటోళ్ళు చెప్పొచ్చు ఇది ఇందిరమ్మ చీర అని. ఇదేదో మళ్ళీ పెద్ద గొప్ప ఘనకార్యంలాగా ఈ చీరలు కట్టుకుని ఎన్నికలకి పోలింగ్ దానికి వెళ్ళి ఓటేయండి అని చెప్పి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి ఇందిరమ్మ చీరలు కట్టుకొని రండి, ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదిస్తాం, ఇందిరమ్మ రాజ్యమే కావాలి అని ఆ చీరలు కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించి మీ సోదరుడిని ఆశీర్వదించండి అంట. 10 రకాల డిజైన్లలో ఇందిరమ్మ చీరలను తయారు చేయించాం. గత ప్రభుత్వంలో ఇచ్చిన చీరల కంది చేను కాడ పిట్టలను బెదిరించడానికి అడ్డం కట్టేటోళ్ళు, లేదంటే గొర్రెలను దాపు కట్టేటి. కానీ మా ప్రభుత్వం వచ్చాక నాణ్యమైన చీరలు అందిస్తున్నాం అని తెలిపారు. 2034 లోపు కొడంగల్ను మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుందామని రాజకీయాలు పక్కన పెట్టి అందరూ ముందుకు రావాలని సూచించారు. ఇప్పుడే ఎందుకు కొడంగల్ గుర్తొచ్చింది? లగచర్లకు కూడా వెళ్ళి రావాల్సిందిగా ఒకసారి, లగచర్లకు కూడా ఒకసారి వెళ్ళి రావాల్సింది. ఎట్లా పోయారు కదా, అంత దూరం పోయారు కదా, లగచర్లకు ఒకసారి వెళ్ళొస్తే బాగుండే.
ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రికి కొడంగల్ నియోజకవర్గం అంత ప్రేమ వచ్చింది? ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. సో ఆ నియోజకవర్గంతో పాటు పక్కనున్న నియోజకవర్గాలు, అక్కడున్న గ్రామాలు ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు వెళ్ళి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. 103 కోట్లతో కొడంగల్ సొంత నియోజకవర్గంలో 2 సంవత్సరాల తర్వాత, గమనించుకోండి, 2 సంవత్సరాల తర్వాత సొంత నియోజకవర్గానికి అభివృద్ధి పనులకి శంకుస్థాపన. అది కూడా నిర్మాణాలు పూర్తిగాలే, శంకుస్థాపన జరుగుతుంది 2 సంవత్సరాల తర్వాత. మళ్ళీ ఈ సర్పంచ్ ఎన్నికలు అయిపోగానే, మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అన్నీ అయిపోగానే ఎక్కడ పనులు అక్కడే ఉండిపోతాయి. ఇదే పరిస్థితి జరుగుతుంది. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గెలిచి 2 సంవత్సరాల తర్వాత సొంత నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పనులు చేపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. కనీసం చెప్పుకోవడానికైనా నిజం అనేటట్టు ఉండాలి. అబద్ధం అని తెలిసినా కానీ జనాలు నమ్మేటట్టు ఉండాలి. ఇది చూస్తే నమ్మేటట్టు లేదు, చీకొట్టేటట్టు ఉంది ఇది జనాలు. ఆడబిడ్డలు చదువుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారంట. మహిళలు ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. అసలు ప్రభుత్వ ఉద్యోగాలే 2 లక్షల ఉద్యోగాలు ఇవి. ఇది పాయింట్ కదా. ఇప్పుడు చదువుకుంటారు, ఇప్పుడు గ్రామాల్లో చదువుకుంటారు, మహిళలు చదువుకున్నారు, ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడి తిరిగే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు అశోక్ నగర్లో ఎంతమంది నిరుద్యోగులు ఇప్పటికీ రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి, ఉద్యోగాలు లేక, మీరు ఎప్పుడు ఇస్తారో తెలియక, మీతో కొట్లాడి ఇంకా ఓపిక నశించి విరక్తి పుట్టి అనవసరంగా చదువుకున్నా అన్న ఫీలింగు ఇప్పుడు ఆల్రెడీ నిరుద్యోగులకు వచ్చింది. మళ్ళీ మీరు కొత్తగా మహిళలు మీరు చదువుకోండి, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే ఇది కొంత హాస్యాస్పదంగా ఉంది సార్. రేవంత్ రెడ్డి గారు చాలా హాస్యాస్పదంగా ఉంది. చదువుకుంటే ఉద్యోగాలు లేవనే కదా ఇప్పుడు అందరూ కూడా రోడ్లెక్కి మీ ప్రభుత్వంతో కొట్లాడి అరెస్టులు అయ్యి ఇష్టాచారం. ఇప్పటికీ కూడా నిరుద్యోగ ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే ఒక 10-15 మంది పోలీసులు ఉంటారట. ఇంత ఘోరమైన సిచ్యువేషన్ నిరుద్యోగులు తీసుకొచ్చినప్పుడు ఏ నిరుద్యోగి గవర్నమెంట్ ఉద్యోగాలకి పోవాలనే ఆలోచన కూడా చచ్చిపోయింది ఇక వాళ్ళకి. అవసరమైతే పొలం పనులైనా చేసుకున్నా కానీ ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు వద్దురా బాబు మాకు అనే స్థాయికి నిరుద్యోగులు దిగజార్చారు. మహిళల కోసం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలతో వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతున్నారంట. ఏం సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు మహిళలకి? ఏం సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు? మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా నిలబెట్టాలని 1000 బస్సులకు వాళ్ళను యజమానులుగా చేశామంట. 1000 బస్సులు ఏడున్నాయి? ఆదాని అంబానీతో పోటీ పడే విధంగా సోలార్ పవర్ ప్లాంట్లను, పెట్రోల్ బంకులను అప్పగిస్తున్నాం. మన ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులను ఉత్పత్తి చేసి ప్రపంచ మార్కెట్లు అమ్మడానికి హైదరాబాద్ హైటెక్ సిటీలో 3.5 ఎకరాలు ఇచ్చాం. ఆడబిడ్డలు తయారు చేస్తున్న వస్తువులు 150 షాపుల్లో అమ్ముడవుతున్నాయి. ప్రపంచ పర్యాటకులు వచ్చి వస్తువులు కొంటున్నారు. అమెజాన్ ద్వారా అమెరికాలో ఉండే వారు కూడా మన వస్తువులు కొనడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అసలు నాకు అర్థం కాని అసలు ఇవి కూడా ఉన్నాయా అనే కాడికి ఇప్పుడు వచ్చింది. 1000 బస్సులకి మహిళల్ని యజమానురాలని ఎట్లా చేసిర్రు, ఎక్కడ చేసిర్రు అనేది చూపించారు. అలాగే పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఇస్తున్నారంట మహిళలకి. మరి ఎవరికైనా ఇచ్చిర్రంటే కామెంట్ చేయండి, ఒకసారి కింద కామెంట్ చేయండి. ఎవరికైనా ఈ పవర్ ప్లాంట్లు అలాగే పెట్రోల్ బంకులు అంట మహిళలకి, అలాగే బస్సులు 1000 బస్సులు వచ్చినాయంట మహిళలకి. ఇవి వచ్చాయా రాలేదా ఒక్కసారి కింద కామెంట్ చేయండి. ఎన్ని చేసినా కుటుంబ కష్టాలు తీరవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అవి తీరాలంటే పిల్లలు చదువుకోవాలన్నారు. అందుకు కొడంగల్ ప్రయోగశాలగా మారుస్తున్నామన్నారు. మీ పిల్లలు చదువుకొని వెలుగులోకి రావాలి, అందుకు వాళ్ళు బడులకు రావాలి.
అక్షయ పాత్రతో మాట్లాడి ఈ విషయం సంవత్సరం మొదటి నుంచే కొడంగల్ నియోజకవర్గంలోని 312 బడుల్లో చదువుకుంటున్నా 28,000 మంది పిల్లలకు టిఫిన్ పెట్టిస్తున్నాం. దీంతో బడుల్లో 5,000 మంది పిల్లలు పెరిగారు. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ మేరకు కిచెన్ బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ చేశాం. త్వరలో ఈ పథకాన్ని ప్రారంభించి మీ పిల్లల ఆకలి తీర్చి తెలంగాణ పునర్నిర్మాణ భాగస్వామ్యం చేస్తామని తెలిపారంట. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇది తెలియాల్సి ఉంది. ఎందుకంటే 1000 బస్సులు ఎక్కడ ఆడవాళ్ళకి ఇచ్చిర్రు, అలాగే సోలార్ పవర్ ప్లాంట్స్, అలాగే పెట్రోల్ బంక్స్, దాంతోపాటు ఇక్కడ తయారు చేసిన వస్తువుల్ని డిస్ప్లే చేసి దాదాపు 150 షాపులు పెట్టుకుని అమ్ముకునే విధానం క్రియేట్ చేసిరంట మహిళలకి. మరి ఇవన్నీ ఎవరికి వచ్చాయి అనేది ఇక మహిళలే చెప్పాలి. ఇక కోకాపేటలో ఎకరం 137 కోట్లంట. నియోపోలిస్ లేఅవుట్లో భూముల వేలానికి రికార్డు ధర అంట. మరో ఫ్లాట్లో ఎకరానికి 136.50 కోట్లు. 2023లో జరిగిన వేలంలో ఎకరానికి 100.75 కోట్లు. సో ఇప్పుడు దాదాపు 30 కోట్లు పెరిగింది, 36 కోట్లు పెరిగింది. హెచ్ఎండిఏ అధికారులు కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్లో 2 ఫ్లాట్లకు నిర్వహించిన వేలానికి రికార్డు ధర లభించింది. ఒక్క ఫ్లాట్లో ఎకరం 137.25 కోట్లు పలకగా మరో ఫ్లాట్ ఎకరానికి 136.50 కోట్లు పలికింది. దీంతో అధికారులు ఊహించినట్టుగానే ఈసారి భూముల వేలంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. హెచ్ఎండిఏ అధికారులు హైదరాబాద్లోని కోకాపేట, అలాగే మూసాపేట తదితర ప్రాంతాల్లో 42 ఎకరాల భూములను ఈ వేలంలో అమ్మకానికి పెట్టారంట. సోమవారం కోకాపేట నియోపోలిస్ లేఅవుట్లోని ఫ్లాట్ నెంబర్ 17 4.59 ఎకరాలు, అలాగే ఫ్లాట్ నెంబర్ 18 5.31 ఎకరాలు భూములకు వేలం జరిగింది. ఫ్లాట్ నెంబర్ 17లో ఎకరానికి 136.50 కోట్లు, అలాగే 18లో ఎకరానికి 137.25 కోట్లు వచ్చాయి. 2023లో జరిగిన వేలంలో సగటు ధర ఎకరానికి 73 కోట్లు పలుకగా ఈసారి 87% పెరిగిందని అధికారులు తెలిపారు. 2 నెలల క్రితం తుర్ఖయంజల్, అలాగే బాచుపల్లి, మేడ్చల్, అలాగే తదితర ప్రాంతాల్లో నివాస కమర్షియల్ మల్టీపర్పస్ భూములను వేలం వేయగా పెద్దగా స్పందన రాలేదు. తాజాగా చేపట్టిన భూముల వేలానికి మాత్రం ఊహించినట్టుగానే భారీ స్పందన లభించిందని మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. పోటీ భారీగా ఉండడంతో బిల్డింగ్ మధ్యాహ్నం 4 గంటలకు మించి కొనసాగిందని, ఫ్లాట్ నెంబర్ 18ని మొదటగా ఎంఎస్ఎన్ అర్బన్ వెంచర్స్ ఎల్ఎల్పి సొంతం చేసుకుందని, అలాగే వెంటనే వజ్ర హౌసింగ్ ప్రాజెక్ట్ ఎల్ఎల్పి ఫ్లాట్ నెంబర్ 18ను దక్కించుకుంది. ఈ 2 పార్సిల్స్ వేలాల ద్వారా ప్రభుత్వానికి మొత్తం 1356 కోట్ల రెవెన్యూ లభించిందని కమిషనర్ వివరించారంట. ఇప్పుడు ఎంత వచ్చినా ఏం సరిపోతుంది, ఏడో జోడ పెడతారు మీరు. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చినా భూముల ధర పెరుగుతున్నా, సామాన్యుడికి అందనంత ఎత్తులో భూముల ధరలు పెరిగిపోయినా, ఒకవేళ మీరు ప్రభుత్వ భూములను అమ్ముకుని వేలం వేసి ఇంత పైసలు వచ్చినా ఆ రూపాయి కనపడదు, ఏమైందో కూడా తెలియదు, ఎవరి అకౌంట్లోకి ఈ పైసలు వెళ్తున్నాయో కూడా తెలియదు. ఇందాక మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు మహిళలకు ఇచ్చాం, 1000 బస్సులు ఇచ్చాం, బస్సులకు ఓనర్లు చేసినాం 1000 బస్సులు, కానీ ఏదైతే ఇందాక మాట్లాడినా అట్లానే ఉంటాయి ఇవన్నీ కూడా. ఈ పైసలు ఏడిపోతాయో తెలియదు. కూంబింగ్ ఆపండి, ఆయుధాలు వదిలేస్తాం, రాష్ట్ర సీఎంలకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖలు. భద్రతా దళాలు కూంబింగ్ ఆపేస్తే ఆయుధాలు వీడి లొంగిపోవడానికి రెడీగా ఉన్నట్లు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రకటించింది. ఇటీవల పోలీసులకు సరెండర్ అయిన సెంట్రల్ కమిటీ మెంబర్లు సోను దాదా, అలాగే సతీష్ దాదా బాటలో తాము నడుస్తాము అని ఇందుకు ఫిబ్రవరి 15 దాకా గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రాల సీఎంలకు తాజాగా లేఖలు రాసింది. తమ పార్టీలో
పనిచేసే సభ్యులంతా కలిసి చర్చించుకొని కేంద్రం విధించిన గడువు కంటే 45 రోజుల ముందుగానే తమ నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ ప్రతినిధి అనంత పేరుతో హిందీలో రిలీజ్ చేసిన లేఖ సోమవారం మీడియాకు అందింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అలాగే ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, అలాగే హోంశాఖ మంత్రి విజయ్ వర్మ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్కు అభ్యర్థన లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. పిఎల్జిఏ వారోత్సవాలు నిర్వహించాం. పిఎల్జిఏ వారోత్సవాలు నిర్వహించబోయమని అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని అనంత ప్రకటించారు. ఫిబ్రవరి 15 లోపు తమ పార్టీ లీడర్లు కేడర్తో మాట్లాడుకునే స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలని 3 రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు భద్రత దళాలు అలాగే ఇన్ఫార్మర్ల కార్యకలాపాలను నిలిపివేయాలని కోరారు. అలాగే రాబోయే పిఎల్జిఏ వారంలో కూడా పోలీసులు ఎలాంటి ఆపరేషన్ నిర్వహించకూడదన్నారు. ఈ ప్రక్రియ ముందుకు సాగే విషయంలో తను ప్రభుత్వాలకు రాసిన లేఖ విషయం 3 రాష్ట్రాల పరిధిలో ఉన్న పనిచేసిన తమ మావోయిస్ట్ పరివారానికి తెలిసేలా రేడియోలో ప్రసారం చేయాలని ఆయన ప్రభుత్వాలకు కోరారు. దేశంలో జరిగే వార్తలను తమ కేడర్ తెలుసుకునే ఉత్తమ మార్గం రేడియోనే అని ఆయన తెలిపారు. వేరే అధునాతనమైన మాధ్యమం తమ వద్ద లేదన్నారు. మావోయిస్ట్ కేడర్ అంతా కూడా కార్యకలాపాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. తాము రాసిన లేఖ సారాంశాన్ని బట్టి తమ పార్టీ విషయంలో 3 రాష్ట్రాల ప్రభుత్వాల స్పందన ఏంటో తెలియజేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కోరింది. భద్రత దళాలు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేసి ప్రభుత్వం ఈ ప్రక్రియకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తేనే లొంగుబాటు సాధ్యమవుతాయని మావోయిస్టు లీడర్ అనంత్ తెలిపారు. ఈ పిటిషన్ జారీ చేసిన తర్వాత తాము ప్రభుత్వ ప్రతిస్పందన కోసం కూడా వేచి ఉంటామన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాయంత్రం ప్రాంతీయ వార్తా ప్రసారానికి ముందు రేడియోలో మా ప్రకటన ప్రభుత్వ పార్టీ ప్రతిస్పందనను తెలియజేస్తూ ప్రకటనను ప్రసారం చేయడం మంచిదని, అది మా సహచరులకు వీలైనంత త్వరగా చేరుతుంది అని తెలిపారు. ఈలోగా కొంతమంది ప్రజాప్రతినిధులు అలాగే జర్నలిస్టులు కలిసే అవకాశాన్ని తమకు అందించాలని 3 రాష్ట్రాల ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. ఇలా చేస్తే త్వరలోనే సామూహికంగా ఆయుధాలను వీడి ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించడానికి ఒక నిర్దిష్ట తేదీని ప్రకటిస్తామని తెలిపారు. దీని తర్వాత తాము ఆయుధాలను వీడే ఖచ్చితమైన తేదీని ప్రకటిస్తూ మరో పత్రిక ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటి ప్రభుత్వానికి లొంగిపోయిన సోను దాదా అలాగే సతీష్ దాదా తమ అభ్యర్థనను 3 రాష్ట్రాల ప్రభుత్వాల వద్దకు తీసుకెళ్లి తాము కోరిన సమయం ఇచ్చేలా చర్చలు జరపాలని మావోయిస్టు కేంద్ర కమిటీ కోరింది. మావోయిస్టు పార్టీకి ప్రభుత్వానికి నడుమ మధ్యవర్తిత్వం వహించాలని పేర్కొన్నది. టీవీలు, యూట్యూబ్ ఛానల్లో ఈ వార్తలు ప్రసారం అయ్యేలా చేయాలని అభ్యర్థించింది. ఛత్తీస్గఢ్ అలాగే మహారాష్ట్రలో చేసినట్లుగానే ఎంఎంసి జోన్ పరిధిలో కూడా మావోయిస్టులు అంతా ప్రభుత్వానికి సరెండర్ అయ్యేలా తమ వంతు పాత్ర పోషించాలని కోరింది. లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రధాన వార్తలు కనపడతా ఉన్నాయి. సో ఇక్కడ నిరంజన్ రెడ్డి వర్సెస్ కవిత నిన్న జరిగిన అంశం. సో ఇక్కడ నిరంజన్ రెడ్డి ఏమంటాడు, గత ఎన్నికల్లో ప్రజల ముందు మాకు తలవంపులు, ఎవరు మెప్పు కోసం ఈ ఆరోపణలు, చేతనైతే నిరూపించాలి, కవితకు సభ్యత సంస్కారం లేదు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిన్న వ్యాఖ్యలు చేశారు. సో ఇక్కడ నిరంజన్ రెడ్డికి ఆమె కౌంటర్ ఇచ్చే ప్రయత్నం. సో నిరంజన్ రెడ్డి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేస్తుంది. అంగడి స్థలాలను కబ్జా చేసిన నిరంజన్ రెడ్డి అలాగే 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు. ఆయన అవినీతిని కప్పిపూడ్చిన హరీష్ రావు మీడియా ద్వారా పెద్ద సారు దృష్టికి తీసుకెళ్తా,
నిరంజన్ రెడ్డి కారణంగా వనపర్తి స్థానంలో బీఆర్ఎస్ ఇక ఎన్నటికీ గెలవదంట. వంకాయ పుచ్చు ముఖం వేసుకుని ప్రజల్లోకి ఎలా వెళ్తారంటూ తనపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేశారని, ఇంకోసారి తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేస్తదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా హెచ్చరించారు. తండ్రి వయసు వారని ఇప్పటికీ గౌరవిస్తున్నానని, లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. 2 రోజుల జాగృతి జనం బాటలో భాగంగా 2వ రోజు సోమవారం ఆమె వనపర్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కృష్ణానది పరివాహక ప్రాంతాలు, అలాగే వనపర్తి, పెబ్బెరుల, అలాగే నిరంజన్ రెడ్డి అంగడి స్థలాలను కబ్జా చేసి 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారని ఆరోపించారు. 1 ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కొక్కరు 3 ఫామ్ హౌస్లు నిర్మించారని ధ్వజమెత్తారు. అలాగే వనపర్తిలో నిరంజన్ రెడ్డి చేసిన అవినీతిని మాజీ మంత్రి హరీష్ రావు కప్పిపుచ్చారని ఆరోపించారు. అవినీతి విషయాన్ని పెద్దసారి దృష్టికి తీసుకెళ్లకుండా వెనకేసుకొచ్చారని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరంజన్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హరీష్ రావుకు కాంగ్రెస్ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నందుకే నిరంజన్ రెడ్డిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. వనపర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదని, దానికి ప్రధాన కారణం నిరంజన్ రెడ్డేనని అన్నారు. 10 ఏళ్లలో 32 మంది బీసీలపై కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశారని, ఇది కూడా పెద్ద సారుకు తెలియదన్నారు. ఆయన అవినీతి భాగోతాన్ని మీడియా ద్వారా పెద్దసారు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంజన్ రెడ్డి అవినీతిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. సో నిన్న నిరంజన్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారు, అడ్డంగా బుక్ అయిన జైలుకి వెళ్ళిన లిక్కర్ రాణి అంట. గత ఎన్నికల్లో ప్రజల ముందు మాకు తలవంపులు, ఎవరి మెప్పు కోసం ఈ ఆరోపణలు అంట నిరంజన్ రెడ్డి అంటున్నారు. ఈ మాట జాగృతి అధ్యక్షురాలు కవితల తాను అడ్డంగా బుక్ అయి జైల్లో ఉండి రాష్ట్రంలోని మహిళల మనోభావాలను బజారు కీడ్చేలా లిక్కర్ రాణి అని పేరు తెచ్చుకోలేదని మాజీ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా గత ఎన్నికల ముందు ఆమె తెచ్చుకున్న లిక్కర్ రాణి అనే పేరుతో తాము ప్రజలకు సమాధానం చెప్పలేకపోయామని అన్నారు. సోమవారం వనపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కవితకు సభ్యత, సంస్కారం లేవని, తనపై చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలను ఆమె విఘ్నతకే వదిలేస్తున్నానని అన్నారు. తనపై ఆమె చేసిన ఆరోపణలను చేతనైతే ఆధారాలతో నిరూపించాలని మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుందని, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటిపై పోరాటం చేయాల్సింది పోయి కవిత బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఎందుకు విమర్శిస్తున్నారని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై శుతిమెత్తగా మాట్లాడుతున్న కవిత, అలాగే బీఆర్ఎస్ నాయకులైన తనతో పాటు సబితా ఇంద్రారెడ్డి, అలాగే ప్రశాంత్ రెడ్డి, అలాగే జగదీష్ రెడ్డిలపై ఎవరు మెప్పు కోసం ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో 1,25,000 ఎకరాలకు సాగునీరు అందించామని, అందుకే ప్రజలు నీళ్ళ నిరంజన్ రెడ్డిగా పేరు పెట్టారని అన్నారు. ఎట్లా ఉందంటే, ఇప్పుడు కవిత మాట్లాడిన అంశాలు కొట్టిపారేయడానికి కూడా లేదు. ఇప్పుడు ఆవిడ చెప్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కొట్టిపారేయడానికి కూడా లేదు. ఎందుకు? ఆమె కూడా అదే ఇంటి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి. ఇప్పుడు ఆమె చెప్తుంది అబద్ధం అని చెప్పడానికి లేదు, నమ్మకపోవడానికి కూడా లేదు. పెళ్ళైనా దాచి మళ్ళీ పెళ్ళంట. 8.5 తులాల బంగారంతో వధువు ఫరారంట. అప్పటికే ఆమెకు వివాహం, కుమార్తె కూడా. పెళ్ళైన 2 రోజులకే బయటపడ్డ భాగోతం. మ్యారేజ్ బ్యూరోలో మాటలు నమ్మి నట్టేట మునిగిన వరుడు. వరంగల్లో ఘటన, 4గురిపై కేసు నమోదు చేసిన పోలీసులంట. భర్తను కడతీర్చిన భార్యలంట. పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య. నిజామాబాద్ జిల్లా దేవక్కపేటలో జరిగిందంట. నేను రాజీనామా చేయడం లేదంట. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా సిద్ధమే. కడియం శ్రీహరి ఓపెన్గా ఇక కుండ బదలు కొట్టినట్టు. ఇది తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రకటించారు. సోమవారం జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో
నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనర్హత పిటిషన్పై అసెంబ్లీ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఎదుర్కొంటానని సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన ఎన్నిక గురించి కార్యకర్తలు ఆలోచించాల్సిన అవసరం లేదని సూచించారు. ఇప్పటికీ చేయబోనని అన్నారు. అంటే కాంగ్రెస్లో ఉన్నట్టుగా ఓపెన్గా కాంగ్రెస్లో ఉన్నట్టు చెప్పుకున్నట్టే కదా. సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఎంపీ ఎమ్మెల్యే నిధుల నుంచి గ్రామానికి 25 లక్షలు మంజూరు చేస్తా అని హామీ ఇచ్చారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 3.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రొసీడింగ్లను కడియం అందించారు. ఇప్పుడు ఆయన ఒకవేళ రాజీనామా చేయను అంటే మరి స్పీకర్ అనర్హత వేటు వేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇవన్నీ బేజారు వేసుకుని అనర్హత వేటు కనుక పడితే కడియం శ్రీహరి మీద ఇక రాబోయే ఒక 3-4 సార్లకైతే ఆయన పోటీ చేయడానికి ఉండదు. మరి ఇక ఆయన కూడా ఇక రాజకీయ సన్యాసం కోసం డిసిజన్ తీసుకున్నట్టే ఉంది ఇదంతా. మూసి అభివృద్ధి పనులు మార్చిలో అంట 5,800 కోట్ల అంచనాతో తొలి దశ పనుల్ని ప్రారంభించేందుకు సర్కార్ సన్నాహాలంట. మరి అప్పుడు దాదాపు 1,50,000 కోట్లు ఆల్రెడీ వచ్చేసాయి. ఇక అందుకే హుటాహుటిన ఇల్లు కూలగొట్టినామని చెప్పారు కదా. మరి ఇప్పుడు మళ్ళీ 5,800 కోట్లు ఏంది? అసలు 1,50,000 కోట్లు ఏంది? 5,800 కోట్లు ఏంటి? మొన్న 47 కోట్లు అప్పు కావాలని కేంద్ర ప్రభుత్వానికి రాసింది ఏంది? అసలు ఏం జరుగుతుంది మూసీలా? అసలు మూసీని అడ్డం పెట్టుకుని ఏం చేయబోతుంది ప్రభుత్వం? అసలు ఒక లెక్కపత్రం లేకుండా ఇష్టాచారం రోజుకొక లెక్క చెప్తా ఉన్నారు బయటికి. అప్పుడేమో 1,50,000 విడుదలైపోయి 1,50,000 కోట్లు విడుదలైపోయి మూసీ సుందరీకరణకి హుటాహుటిన అన్నీ కూల్చేయాలి అని అంబర్పేటకు సంబంధించిన ఏరియాలో ఎక్కడికక్కడ కూల్చేసి ఖాళీ చేయించి వాళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి పంపించిన పరిస్థితి. వాళ్ళు ఇప్పుడు మాకు టైం ఏంటన్నా కూడా వినకుండా పంపించారు. మరి ఇప్పుడు అప్పుడేమో 1,50,000 కోట్లు ఇక వచ్చేసాయి, ఇక అకౌంట్లో పడిపోయి ఇక ఖర్చు పెట్టడే అన్నట్టుగా హడావుడి పడ్డారు. తర్వాత మొన్న దాదాపు ఒక నెల రోజుల క్రితం 47,000 కోట్లు బడ్జెట్ కావాలని చెప్పి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మళ్ళీ ఈరోజు వచ్చేసి మొదటి దశ అంచనాయే 5,800 కోట్లు అంటున్నారు. అసలు ఏం చేస్తున్నారు మూసీలా? మూసీ ప్రక్షాళన పేరు మీద ఏం చేస్తున్నారు పైసలు? ఏడీబీ నుంచి 4,100 కోట్ల రుణానికి ఆమోదం అంట. ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 11 కిలోమీటర్లు, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ దాకా 9 కిలోమీటర్లు, వారం రోజుల్లో పూర్తి స్థాయి డిపిఆర్. ఇప్పటికే సిద్ధమైన అభివృద్ధి నమూనాలంట. అసలు డిపిఆర్ ఇంత లేటుగా ఎందుకు? డిపిఆర్లు ఆల్రెడీ ఉన్నాయి. డిపిఆర్లు ఉన్నా కూడా వాటిని కూడా పట్టించుకోకుండా కూల్చివేతలు చేసిర్రు, ఎక్కడికక్కడ ఖాళీ చేశారు. మూసీ నది తీర ప్రాంత అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్ మార్చి నెలలో పనులు మొదలుపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటుంది. సుమారు 5,800 కోట్ల అంచనాతో తొలి దశ పనులు ప్రారంభించాలని యోచిస్తుంది. ఇప్పటికే 4,100 కోట్ల రుణం అందించేందుకు ఏడీబీ నుంచి ఆమోదం లభించింది. తొలి దశ పనులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సైతం వారం రోజుల్లో పూర్తి కానుంది. ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 11 కిలోమీటర్ల, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 9 కిలోమీటర్ల మేర ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మూసీ అభివృద్ధి నమూనాలను కూడా అధికారులు సిద్ధం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటకులకు ఆకర్షించే రీతిలో డిజైన్లు రూపొందించారు. సో ఇక్కడ అసలు మూసీ సుందరీకరణ ఎవరు అడిగింది మిమ్మల్ని? మూసీ సుందరీకరణ అనేది ఎవరు అడిగారు? ఇది మెయిన్. అసలు 1,50,000 కోట్లు పెట్టి సుందరీకరణ చేయడమే వృధా అని మేము చెప్పినాం. మళ్ళీ తొలి దశలో 5,800 కోట్లతో సుందరీకరణ చేయబోతున్నాం అంటున్నారు. అసలు ప్రజలకు రావాల్సిన గిట్టుబాటు ధరలేమో రైతులకు లేవు. పత్తి కొనేటోళ్ళు లేడు, ఈరోజు పత్తి కొనేటోళ్ళు లేడు, రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, బోనస్లు లేవు. అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా రైతులు ఉన్నారు. కనీసం పాపం వాళ్ళకి గిట్టుబాటు ధర పత్తి కొనేటోళ్ళు లేక అధికారుల కాళ్ళ మీద పడ్డారు వాళ్ళు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో రైతులు ఉన్నారు. ప్రజలేమో రావాల్సిన సంక్షేమ పథకాలు రాక, ఇస్తానన్నవి ఇవ్వక, ఆర్థిక సపోర్టు గవర్నమెంట్ నుంచి లేక, ఇప్పుడు మీరు ఏదైతే మహిళలకు ఇచ్చామన్న పేరు మీద ఏ ఒక్క మహిళకి రాలేదండి. మహిళలకి పెట్రోల్ బంకులు రాలే,
మహిళలకి సోలార్ ప్లాంట్లు రాలే, మహిళలకి బస్సులు రాలే. మరి ఈ బడ్జెట్ అంతా ఇప్పుడు ఇంత ఇబ్బందుల్లో ప్రజలు ఉంటే మనం మళ్ళీ ఈ మూసీ సుందరీకరణ అని ఇప్పుడు ప్రజలు అడిగిర్రా మనల్ని మూసీ సుందరీకరణ చేయమని, మూసీ సుందరీకరణ చేయమని, లేదా ఒక అమెరికాలో చేయండి మాకని చెప్పి ఎవరు చెప్పలే. ఫస్ట్ మనకు ఉన్న సమస్యలను తీర్చుకున్న తర్వాత ఇక సమస్యలు లేవు, అందరికీ సక్రమంగా పనులు అవుతూ ఉన్నాయి, డెవలప్మెంట్ జరిగింది, అన్నీ సక్రమంగా జరుగుతున్నాయంటే మీ మూసీ సుందరీకరణ పెట్టుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మళ్ళీ ఇంత అప్పు తెచ్చి మూసీ సుందరీకరణ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఇది? ఇప్పుడు పథకాలు పెట్టడానికి బడ్జెట్ లేదు, అవ్వాతాతలకి పింఛను పెంచడానికి బడ్జెట్ లేదు, వికలాంగులకి పింఛను పెంచడానికి బడ్జెట్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, 2500 మహిళలకు లేదు, ఏమీ లేకుండా మళ్ళీ మీరు మళ్ళీ 6000 కోట్లు దగ్గరగా మళ్ళీ అప్పు తెచ్చి మీరు మూసీ సుందరీకరణ మీద పెట్టే బదులు సంక్షేమ పథకాలు ఇవ్వడం మీద పెడితే ప్రజలు ఎంతో కొంత సంతోషపడతారు. రైతులకి గిట్టుబాటు ధర ఇంకొకటో చేయడం వల్ల కనీసం ఉపయోగమైన జరుగుతుంది. దీనివల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు. మనకి ఇంత అర్జెంటుగా మూసీ సుందరీకరణ అవసరమే లేదు. మనకి అనంతగిరి కొండల్లో పుట్టి హైదరాబాద్ నగరం మధ్య నుంచి నల్గొండ జిల్లాలో ప్రవేశించి వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలిసే మూసీ నది మొత్తం 240 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. అందులో 55 కిలోమీటర్ల హైదరాబాద్ నగరం చుట్టూ ప్రవహిస్తుంది. దీన్ని 5 భాగాలుగా విడగొట్టారు. ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి బాపుఘాట్ వరకు 17 కిలోమీటర్లు, బాపుఘాట్ నుంచి పురాణా పూల్ వరకు 10 కిలోమీటర్లు, అలాగే పురాణా పూల్ నుంచి ఎంజీబీఎస్ వరకు 5 కిలోమీటర్లు, అలాగే ఎంజీబీఎస్ నుంచి ఉప్పల్ వరకు 10 కిలోమీటర్లు, ఉప్పల్ నుంచి ఓఆర్ఆర్ ఈస్ట్ వరకు 13, మొత్తం 55 కిలోమీటర్ల మేర దశల వారీగా అభివృద్ధి చేయనున్నారు. నదిలో స్వచ్ఛమైన నీటి ప్రవాహం ఉండేలా మూసీని గోదావరి నదితో అనుసంధానం చేస్తున్నారు. అలాగే మూసీలోనికి శుద్ధి చేసిన నీటిని వదిలేలా కొత్త ఎస్టీపీలను నిర్మిస్తూ ఉన్నారు. ఉన్న ఎస్టీపీల గురించి కూడా మనం మాట్లాడాలి. ఉన్న ఎస్టీపీలు చాలా ఉన్నాయి. ఆల్రెడీ గత ప్రభుత్వం కూడా ఎస్టీపీలు ఓపెన్ చేయని ఎస్టీపీలు చాలా ఉన్నాయి. మరి వాటి గురించి కూడా మాట్లాడాలి. నది పరివాహంలో వరద నియంత్రణ ఏర్పాట్లు, అలాగే వారసత్వ సంపద అభివృద్ధి, అలాగే అత్యాధునిక పార్కులు, వాక్ టు వార్క్ తరహాలో మౌలిక వసతులు కల్పించనున్నారు. ఇందుకోసం గ్రీన్ మాస్టర్ ప్లాన్, భూ వినియోగ, ఆర్థిక బృహత్, అలాగే ఆకర్షణీయంగా కనిపించే అభివృద్ధి నమూనాల ప్రాజెక్టులకు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈస్ట్ వెస్ట్ కారిడార్ల మూసీని అనుసంధానం చేస్తూ వంతెనల నిర్మాణం, అలాగే జీవనోపాధుల కల్పన, అలాగే విధానంలో పలు నమూనాలు సిద్ధం చేశారంట. ఇక్కడ విషయం ఒకటి, మూసీ ప్రక్షాళన చేయాలనుకుంటున్నారా, మూసీ సుందరీకరణ చేయాలనుకుంటారా? క్లియర్గా మూసీ ప్రక్షాళన చేయండి. మూసీ సుందరీకరణ ఎవరికి అవసరం లేదు. మూసీ ప్రక్షాళన మీరు ఏదైతే మంచినీటి వాగులా మీరు తీర్చిదిద్దాలి అని అనుకుంటున్నారో అది మంచి విషయం. కానీ మూసీ సుందరీకరణ, పార్కులు సుందరీకరణం అవసరం లేదు, ఎవరు అడగలేదండి. ఇవన్నీ కూడా రాజకీయ నాయకులకు ఉపయోగపడతాయి తప్పితే ఈ పైసలన్నీ ప్రజలకైతే ఉపయోగం లేదు. రాజకీయ నాయకులకి టెండర్లు వేసుకుని కాంట్రాక్టులు తెచ్చుకునే వాళ్ళకి, ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, ఎంపీలకి, ముఖ్యమంత్రికి, వీళ్ళకి ఉపయోగం ఇది. బడ్జెట్ వస్తుంది కాబట్టి ప్రజలకైతే ఉపయోగం లేదు. వీటి వల్ల ఉన్న పార్కులను ఒకటి మనం మెయింటైన్ చేయట్లేదు, కానీ మళ్ళీ కొత్తగా మనం తీర్చిదిద్ది పార్కులు కట్టి అవసరమే లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గూడెం సోదరుడి ఆస్తులు అటాచ్ అంట. గూడెం మధుసూదన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి వారి బినామీలకు చెందిన 80 కోట్ల జప్తు చేసిన ఈడీ అంట. అక్రమ మైనింగ్కు పాల్పడినట్టు గుర్తింపు, 300 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు వెల్లడి.
పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి వారి బినామీలకు చెందిన 80 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు తాత్కాలికంగా జప్తు చేశారు. అలాగే ఇతరులకు కేటాయించిన క్వారీ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని ఈడీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో 39.8 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ ద్వారా 300 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఇప్పుడు ఆ మైపాల్ రెడ్డి గురించి మనం ఏం చెప్పాలి? ఇప్పుడు ఇంత ఘోరమైన పరిస్థితి, ఆల్రెడీ మైపాల్ రెడ్డికి సంబంధించిన అక్రమాలు ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు వీటిని కాపాడుకోవడానికి పాపం ఆయన పార్టీ మారింది. పాపం కాంగ్రెస్ కన్నుగా కప్పుకుంది వీటిని కాపాడుకోవడానికి. ఇప్పుడు అటు లేదు ఇటు లేదు, ఈడీ వచ్చి ఇప్పుడు మొత్తం ఎత్తుకుపోయిన పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలా? ఎవరిని పట్టుకోవాలి? ఇప్పుడు పాపం ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది అనుకున్నారు, కానీ ఇక అప్పుడు బయటకు వచ్చింది ఇక మొత్తం. అక్రమ క్వారీ నిర్వహణలో పటాన్ చెరువు ఎమ్మెల్యే సోదరుడు సంతోష్ సాండ్ గ్రానైట్, అలాగే జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో అక్రమ మైనింగ్ అంట 300 కోట్ల అక్రమాలు గుర్తించిన ఈడీ. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను ఈడీ అధికారులు తాత్కాలికంగా జప్తు చేశారు. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై పేరుతో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని గూడెం మధుసూదన్ రెడ్డికి సంబంధించిన 80.5 కోట్ల ఆస్తులను ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం అధికారులు సోమవారం జప్తు చేశారు. ఇతరులకు కేటాయించిన క్వారీ ప్రాంతంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని ఈడీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో 39.8 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ ద్వారా 300 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. అలాగే పటాన్ చెరువు పోలీసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. 78.93 కోట్ల విలువైన 81 ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు వివరించారు. షేర్ల రూపంలో ఉన్న 1.12 కోట్ల డిపాజిట్లను కూడా అటాచ్ చేసినట్లు తెలిపారు. సంతోష్ శాండ్ గ్రానైట్ సప్లై పేరుతో మైనింగ్ లైసెన్స్ పొంది జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో అక్రమ మైనింగ్ పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. గూడెం మధుసూదన్ రెడ్డి అలాగే విక్రమ్ రెడ్డి భాగస్వామ్యంగా జీపీఆర్ ఎంటర్ప్రైజెస్ నిర్వహించారని తెలిపారు. అక్రమ మైనింగ్లో జరిగిన లావాదేవీలు మొత్తం నగదు రూపంలో జరిగినట్లు, వాటిని పిఓసి రూపంలో బినామీల పేరు మీద పెట్టుబడులు పెట్టారని దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపారు. కేసు తదుపరి దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. ఇది కథగా మరి ఇప్పుడు ఎమ్మెల్యే సోదరులే ఇట్లాంటి పరిస్థితి అంటే ఎమ్మెల్యే ఇంకెంత ఘోరమైన పరిస్థితి చేసి ఉండరు ఆలోచించండి. మొత్తం పటాన్ చెరువులో ఖాళీ భూమి కనపడడం తరువాయి కబ్జాలుగా. గూడెం మైపాల్ రెడ్డి మీద ఈ ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఒకవేళ ఇప్పుడు గూడెం మైపాల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, ఇందులో మైపాల్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు జప్తు చేయడం కాదు, ఫస్ట్ ఇక మైపాల్ రెడ్డి చిట్టా కూడా ఊపితే చాలా ఉన్నాయి ఇట్లాంటి. ఇప్పుడు నిన్న బీసీ నాయకులందరితో కేటీఆర్ భేటీ అవ్వడం జరిగింది. మొత్తం బీసీ నాయకులతో భేటీ అయ్యి ఏదైతే 20% లోపే రిజర్వేషన్ ఖరారు కాబోతుందనే ఒక అంచనా తీసుకొస్తాం. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పడం కాదు, మేమే చెప్తున్నాం. 23% వాళ్ళు కన్ఫర్మ్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈరోజు ఏదైతే హైకోర్టులో తీర్పు రాబోతా ఉందో, హైకోర్టు ముందు ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది అదే, 23% పాత పద్ధతిలో మేము వెళ్ళబోతున్నామని డిక్లేర్ చేయబోతా ఉన్నాం. ఇప్పుడు దీనికి ప్రధానంగా బీసీలకి అన్యాయం చేయడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 37% ఉండే బీసీలకి మీరు 18% కుదించి అప్పుడు రిజర్వేషన్లు పెట్టారు. అప్పుడు ఎవ్వడు ఒక్కడ మాట్లాడి, ఇంతమంది బీసీ నాయకులు ఉన్నారు ఇక్కడ, ఇంతమంది బీసీ నాయకులు ఒక్కడ మాట్లాడలేము. 37% ఇవ్వాల్సిన బీసీ రిజర్వేషన్ని 18% చేస్తే ఇందులో ఉన్న బీఆర్ఎస్ నాయకులు బీసీ నాయకులు ఒక్కడ మాట్లాడలేదు. ఈరోజు ఈ 20% లోపు వస్తుందనే దాని మీద ఇప్పుడు చర్చ పెట్టి దాని మీద ఎట్లా ధర్నాలు చేయాలి, మనం దీనివల్ల ఎట్లా మనం ఓట్లు కట్టించుకోవాలి,
బీసీలను మన వైపు ఎట్లా తిప్పుకోవాలనే ప్రచారం చేయడానికే వీళ్ళు ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నారు. అంతే తప్పితే బీఆర్ఎస్లో ఒరిగింది ఏం లేదు. అసలు బీఆర్ఎస్లోనే 37% నుంచి 18% పడింది. లేకపోతే బీసీలకు 37% ఉండే, ఇప్పుడు 18% చేసిన ఘనత కేసీఆర్. ఇప్పుడు వాళ్ళే దొంగలే వచ్చి ఇప్పుడు మన తరపున కొట్లాడటానికి రెడీ అవుతున్నారు. ఏ ప్రభుత్వం బీసీలకు చేసిందైతే కొత్తగా ఏం లేదు. ఇప్పుడు వీడు దీన్ని ప్రచారం చేసుకుంటారు అంతే. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ అంశాన్ని ప్రచారం చేసుకుని రేపు స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్తారు, ఇంతే. అసలు సింబలే లేని ఎన్నికలకి పార్టీలు ఎందుకు సన్నద్ధం అవుతున్నాయని అర్థం కావట్లేదు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకి సింబలే ఉండదు. అలాంటి ఎన్నికలకి మరి పార్టీలు ఎందుకు ఇంత సన్నద్ధం అవుతున్నాయి? అసలు సర్పంచ్ ఎన్నికలకు దిగజారి అక్కడ కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు పోయాయి, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కూడా కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హిల్ట్ పి ఎలా లీక్ అయిందంట? తయారీ దశలో ఉన్న ఉత్తర్వులు బయటకు పొక్కడంపై సీఎం రేవంత్ సీరియస్ అంట. బాధ్యులు ఎవరో తేల్చాలని నిఘా చీఫ్కు ఆదేశం అంట. రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు బాధ్యులపై కఠిన చర్యల దిశగా ముఖ్యమంత్రి యోచన అంట. తెలంగాణ సచివాలయంలోని వివిధ విభాగాల్లో తయారీ దశలో ఉన్న కీలక ఉత్తర్వులు, ఆర్డినెన్సులు ముందే బయటకు పొక్కడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నారు. డ్రాఫ్ట్ దశలోనే ఉన్న ఉత్తర్వులు బయటకు ఎలా వెళ్తున్నాయని నిజాలు నిగ్గు తేల్చాలని నిఘా విభాగాన్ని చెందిన ఉన్నతాధికారులకు రంగంలోకి దిగారు. సోమవారం 10 మందితో కూడిన డిఎస్పీ స్థాయి అధికారుల బృందం సచివాలయంలో అధికారులు, ఉద్యోగుల కదలికలపై నిఘా పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. వీరు విధులకు ఎప్పుడు వస్తున్నారు, భోజనం, టీ విరామం సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, సందర్శకుల పేరుతో సచివాలయానికి వస్తున్న ఆయా పార్టీల నేతలు ఏ వర్గాలకు అలాగే శాఖలకు వెళ్తున్నారు అన్న అంశంపై దృష్టి పెట్టినట్టు సమాచారం. 3 రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు ఇప్పుడు మొన్న 5 లక్షల కోట్ల విషయం ఇది. మొన్న 5 లక్షల కోట్లకు సంబంధించిన విషయం ఇది. ఎట్లా లీక్ అయిందనే కోణంలో ఇక్కడ నేను మొన్న కూడా చెప్పిన, ఇది అధికారుల వల్లే, ఉద్యోగుల వల్లే లీక్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. మంత్రులు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు ఇందులో, మంత్రులు కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఉద్యోగులతో పాటు మంత్రులు కూడా మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. మంత్రులు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఎవరెవరితో ఫోన్లు మాట్లాడుతున్నారు, మంత్రుల్ని కలవడానికి ఎవరు వస్తున్నారు, ఇవి కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఈ అంశాన్ని కూడా తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి భూ సమర్పణ ప్రభుత్వ సిద్ధమైనదని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన ఆరోపణలు చేసిన 2 రోజుల్లోనే అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడడంతో ప్రభుత్వ పెద్దలు కంగు తిన్నారంట. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు, ఈ 5 లక్షల కోట్ల స్కామ్కి మీరు తెరలేపారని మీరు ఒప్పుకుంటున్నారు. అప్పుడు ఇది క్వశ్చన్. ఎందుకంటే ఇంత భయం దేనికి? ఇప్పుడు లీక్ అయిందంటే అక్కడ మంత్రులు కూడా లీక్ చేసే ఛాన్స్ ఉంది. చాలామంది కాంగ్రెస్ మంత్రులు బీఆర్ఎస్ టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు. ఏ క్షణమని అటు కానీ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో కూడా మంత్రులు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఓన్లీ ఉద్యోగులే కాదు, అధికారులే కాదు, మంత్రులు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఓన్లీ అధికారులనే కాదు, మీరు మంత్రులను కూడా ఒకసారి బేజారు వేసుకోవాల్సిందే. వాళ్ళని ఎవరెవరు కలుస్తున్నారు, వాళ్ళు ఎవరిని కలుస్తున్నారు, ఇవి కూడా మీరు టాలీ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ అందరిది తప్పు ఉండే ఛాన్స్ ఉంది. సో ఇంచుమించు ఇంకా అన్నిటిలో కూడా ఇదే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన ప్రధాన వార్తలుగానే కనపడతా ఉన్నాయి. సో ఈరోజు తీర్పు 42% మీద బీసీలకి ఏం తీర్పు ఇస్తుంది హైకోర్టు అనేది ప్రధాన విషయంగా మారింది. ఈ తీర్పు తర్వాత మరి స్థానిక సంస్థ ఎన్నికలు కానీ లేదా మంత్రివర్గ మీటింగ్ కానీ భేటీ కానీ ఎట్లా ఉండబోతుంది, మంత్రివర్గంలో ఏం డెసిజన్ తీసుకోబోతున్నారు, ఇది చాలా కీలకమైన విషయం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.